హౌస్ కమిటీకి మద్దతుగా దానం నాగేందర్ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1000 ఎకరాల భూ కుంభకోణం జరిగిందన్నారు దానం నాగేందర్. నా సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి అప్పగించారు. బీఆర్ఎస్ తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలన్నారు కడియం. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని 1000 ఎకరాలు దోపిడీ చేశారన్నారు కడియం శ్రీహరి. లక్ష్మణ్ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ్ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది. అధ్యక్ష, దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండే అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్, 1 కాదు 2 కాదు, 1000 ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష, నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది.